మన గెలుపు వెనుక ఎవరు? మన విజయాలకు అసలు కారణం ఎవరు? మన గెలుపే తన గెలుపని కోరుకునేది ఎవరో తెలుసా? అమ్మ. తన జీవితంలో గెలవకపోయినా తన పిల్లలు జీవితంలో గెలవాలని, చూడాలని కోరుకునేది ఒక్కరే అమ్మ. తన కలలు నెరవేరకపోయినా మన కలలు నెరవేరాలని ప్రార్థించేది అమ్మే. తన చదువు ఆగిపోయినా మన చదువు ఆగిపోకూడదని కష్టపడేది అమ్మే. తను అలసిపోయినా మన కోసం అలసట మర్చిపోతుంది. తను తినకపోయినా మన కడుపు నిండాలని చూసేది అమ్మే. మన విజయాల కోసం రాత్రి పగలు ఆలోచిస్తూ, మన భవిష్యత్తు కోసం భయపడుతూ, మన భద్రత కోసం దేవుణ్ణి ప్రార్థించేది అమ్మ. మనం ఓడిపోయిన ధైర్యం చెప్పేది అమ్మ. మనం గెలిచినప్పుడు మనకంటే ఎక్కువగా సంతోషపడేది కూడా అమ్మే. తన కన్నీళ్లను దాచుకొని మన నవ్వును కాపాడేది అమ్మ. కానీ ఒకరోజు మనం పెద్దవాళ్ళై మన జీవితంలో బిజీ అయిపోయి ఆమె చేసిన త్యాగాలను మర్చిపోతాం. ఆమె మాత్రం మారదు. ఇప్పటికీ అదే ప్రేమ, అదే ఆశ, అదే ప్రార్థన చేయండి. ప్రతి విజయం వెనకాల నిలబడి ఉన్న నీడ అది అమ్మ. ఆమె బతికుండగానే గౌరవించు. ఆమె ఉన్నప్పుడే ప్రేమించు. ఎందుకంటే తన జీవితంలో గెలవకపోయినా తన పిల్లలు జీవితమే తన గెలుపని భావించేది ఒక్కరే అమ్మ.